Hi all. So this is our NICU in Medistar. అప్పుడే పుట్టిన పిల్లలు చక్కగా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటూ మదర్ సైడే ఉంటారు. కానీ కొంత బేబీస్ క్రిటికల్లీ ఇల్ అవసరం పడినప్పుడు ఎన్ఐసీలో పెడతామన్నమాట. ఎన్ఐసీ ఎప్పుడు అవసరం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ బేబీ వచ్చేసి మోషన్ కడుపులోనే పాస్ చేసేసి మింగేసింది, దాని వలన ఎమర్జెన్సీగా సెక్షన్ అవసరం పడింది అనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత లంగ్స్లో పూర్తిగా ఈ మోషన్ నిండిపోవడం వల్ల ఆయాసం స్టార్ట్ అయింది. ఫస్ట్ పుట్టాక కొంత టైం వరకు, కొన్ని హవర్స్ వరకు CPAP అవసరం పడింది. CPAP అంటే ఆక్సిజన్తో పాటు ప్రెషర్ కూడా డెలివర్ చేస్తుంది. అండ్ బేబీ అయితే ఎలా రికవర్ అయిందో, ఆక్సిజన్ నార్మల్ ఆక్సిజన్ షిఫ్ట్ అయింది, ఆక్సిజన్ మొత్తానికి తీసేసి ఇప్పుడు ఫీడింగ్ ప్రాపర్గా తీసుకుంటుంది. అండ్ ఆ బేబీ వచ్చేసి వెయిట్ తక్కువ పుట్టింది. అంటే వెయిట్ తక్కువ అనేది ప్రీటర్మ్ అయి ఉండొచ్చు, నెలలు నిండక, అండ్ నెలలు నిండి కూడా వెయిట్ తక్కువ ఉంటే దాన్ని IUGR అంటారు. సో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలుసుకొని మనము ఫీడింగ్ రూపంలో ప్రాపర్గా ఇస్తే బాడీ గ్రోత్ అండ్ బ్రెయిన్ గ్రోత్ ప్రాపర్గా ఉంటుంది. అలాగే మా NICUలో వెంటిలేటర్స్, ఫోటోథెరపీస్ ఇలాంటి సదుపాయాలు అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. Available at Patancheru branch.